ఇంకా నేనైతే రెడీ అయిపోయి, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ చేస్తున్నా. ప్లేట్‌లో పెట్టుకునే టైం గూడా లేదు. హడావిడిగా తినేసి, ఇంకా బ్యాగ్ తగిలించుకొనైతే కిందకైతే ఎళ్ళిపోయాము కారొచ్చేసిందని. నేను, మా మమ్మీ, మా తమ్ముడు, మా నాయనమ్మ అయితే ఇంక బయలుదేరిపోయాము. విజయవాడ ఎళ్ళాము. ఎందుకంటే, ఈ మార్చిలో గుడాల పండుగ జరుగుతున్నాయి గదా! అందుకని మా నాయనమ్మ తీసుకోవడానికి ఎళ్ళామనమాట. మేమందరం ఫ్యామిలీ అంతా ఎళ్తాం. మీరు ఎంతమంది వస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా రాంగానే చల్లగా థమ్సప్ అయితే తాగాము. తాగినాక ఊరుకుంటామా? పప్పులు తెచ్చుకోవడానికి మా నాన్నమ్మ రూ. 100 ఇచ్చింది కొనుక్కొచ్చుకోపోమని. ఇంక నేను, మా తమ్ముడైతే ఎళ్లి ఒకటి కాదు, 2 కాదు చానా ఐటెమ్స్ కొన్నాం. రూ. 100కి ఇంటికి రూ. 5 తిరిగి ఎళ్ళాం. అట్లా ఉంటది మాతోని. ఇంకా మేము కొనుక్కొని తిని రాంగానే ఇంకా మాకు తెలిసిన ఆంటీ ఉంటే వచ్చింది. మా నాయనమ్మకి, మా మమ్మీకి శారీ ఇప్పించడానికి వచ్చినప్పుడల్లా ఇప్పించిద్ది. ఇదొక ఆనందము. ఇంకా ఇంటికి తాళాలేసి మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా 12:30 అయ్యింది. పిచ్చి ఆకలేసిందనుకోండి. ఇంకా మాకు తెలిసిన మురుగన్ హోటల్ ఉంటే మా నాయనమ్మ అక్కడికి తీసుకెళ్ళింది. హోటల్‌లో లంచ్ ఇప్పించింది. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా లోనకైతే ఎంటర్ అయిపోయాము. మేము ఐదుగురము. ఇంకా టేబుల్ సెలెక్ట్ చేసుకొని, ఇంకా టేబుల్ దగ్గర మంచిగా రిసీవ్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇంకా అరిటాకులేసి అరిటాకులో అన్నం పెట్టారు. మేము నాన్ వెజ్ అనుకుని ఎళ్ళాము. కానీ వెజ్జే ఉంది. నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇంక చేసేదేం లేక చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైతో ఆర్డర్ పెట్టాము. ఇంక మంచిగా ఫుడ్ తినేసేసి వచ్చేసామనమాట మేము. చాలా బాగుంది అక్కడ ఫుడ్. మీరు కూడా కుదిరితే ఎళ్లి ట్రై చేయండి. ఇంక తినేసి ఇంటికైతే ఎళ్ళిపోయాము. ఎళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.